బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. బల్క్పేట ఎల్లమ్మ కళ్యాణంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఆలయంలో ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం మేయర్ విజయలక్ష్మి అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి మేయర్ ఆలయం ఎదుటే కూర్చున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక హైదరాబాద్ కలెక్టర్ అందుపై మంత్రి పొన్నం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వారికి ప్రోటోకాల్ వివాదం వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఈరోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. అది కళ్యాణానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ తమల్ని పట్టించుకోలేదు అంటూ కూడా ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానించారంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కలెక్టర్ ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా మమ్మల్ని అవమానించారంటూ కూడా అనుదీప్ పై కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఆలయం ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు గద్వాల విజయలక్ష్మి కూడా అక్కడ బైఠాయించారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అధికారికంగా ఏదైతే ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది, ఈ రోజు కళ్యాణ సందర్భంగా కూడా ఘనంగా నిర్వహించాలని కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకరే ప్రోటోకాల్ వివాదాన్ని ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం ఇది ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ జరిగిన తూగులాట్లో కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తమల్ని పట్టించుకోకుండా కలెక్టర్ ఏం చేస్తున్నారంటూ ప్రోటోకాల్ పాటించకుండా ఏం చేస్తున్నారంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కలెక్టర్ అనుదీప్ ఇటు మంత్రిని మేయర్ గద్వాల విజయలక్ష్మి మాత్రం ఏదైతే ఇక్కడ రిస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కలెక్టర్ తో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వాగ్వాదం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఈ ప్రోటోకాల్ వివాదం మాత్రం ఏదైతే అక్కడ బల్కంపేట ఆలయం దగ్గర మాత్రం ప్రోటోకాల్ వివాదం మాత్రం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, దీనిపై మరి కలెక్టర్ అనుదీప్ ఎలా స్పందిస్తున్నారు? అంటే అక్కడ అంటే పెద్ద మొత్తంలో ఈ రోజు కళ్యాణం కాబట్టి భక్తులు పెద్ద మొత్తంలో అమ్మవారిని దర్శించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒకేసారి తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి కళ్యాణానికి హాజరైన ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి కావచ్చు, ఈ తోపులాటలో కొంచెం అంటే భక్తులు నెట్టడంతో కూడా గద్వాల విజయలక్ష్మికి స్వల్ప గాయాలైనాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా మాకు ప్రోటోకాల్ ఏర్పాటు చేయకుండా తమని అవమానపరిచారంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, గద్వాల విజయలక్ష్మి కలెక్టర్ పై సీరియస్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అంటే ఎందుకు నిర్లక్ష్యం వహించారు కలెక్టర్, ఎందుకు పట్టించుకోలేదు, ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదంటూ కూడా కలెక్టర్ అనుదీప్ పై మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి మేయర్ సీరియస్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, ప్రస్తుతం బల్కంపేట టెంపుల్ ఆలయం దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇక అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది? అమ్మవారి కళ్యాణ అంటే ఆషాఢ మాసంలో ఘనంగా ఈ బల్కంపేట అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కూడా ఈ ఉత్సవాలను అయితే ఘనంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది, అధికారికంగా నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఇటు హైదరాబాద్ సిటీ కావచ్చు, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికల్ని కూడా నెరవేర్చి అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించిన పరిస్థితుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి కూడా ఈ రోజు కళ్యాణం సందర్భంగా వచ్చిన నేపథ్యంలో కూడా భక్తులు తూపులాట జరిగింది. అదేవిధంగా ఆ క్యూ లైన్లో కూడా పెద్ద ఎత్తున పోటీ పడడంతో కూడా తూపులాట జరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ తూపులాట జరగడంతో కూడా ఈ అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మికి తూపులాట్లో ఉన్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానించారంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. వీడియో